హాయ్! ఈరోజు మీకు మీ బ్యాంక్ నుండి రూ. 1 కూడా పే చేయకుండా మీ క్రెడిట్ కార్డ్ బిల్‌ని ఎలా క్లియర్ చేయాలో మీకు చెప్పబోతున్నా. సో లేట్ ఎందుకు, లెట్స్ గెట్ స్టార్ట్ అవర్ వీడియో. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ సంజు. యూ ఆర్ వాచింగ్ క్రెడిట్ కార్డ్స్ హబ్. అండ్ ఫైనల్లీ మన ఛానల్‌కి జాయిన్ బటన్ అయితే ఎనేబుల్ అయింది. సో మీలో ఎవరైనా ఛానల్‌కి సపోర్ట్ చేద్దాం అనుకునే వాళ్ళు వీడియో డౌన్‌లో జాయిన్ బటన్ ఉంటుంది. క్లిక్ చేసి మెంబర్‌షిప్‌లో అయితే జాయిన్ అవ్వచ్చు. అండ్ మెంబర్షిప్లో జాయిన్ అవ్వడం వల్ల వచ్చే బెనిఫిట్స్ కూడా మీరు స్క్రీన్ పైన చూడొచ్చు. మీకు ఆల్రెడీ ప్రీవియస్గా చెప్పినట్టు మీ క్రెడిట్ కార్డ్ బిల్ని మీ బ్యాంక్ నుండి రూ. 1 కూడా యూస్ చేయకుండా పే చేయొచ్చు. అండ్ ఎటువంటి ఛార్జెస్ కూడా ఉండవు. ఈ ట్రిక్ 100% అయితే వర్క్ అవుతుంది. అండ్ నేను విత్ ప్రూఫ్స్తోనే మీకు ఈ వీడియో అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. ఈ ట్రిక్ నేను కొన్ని బ్యాంక్స్ ప్రొవైడ్ చేస్తున్న క్రెడిట్ కార్డ్స్ పైన మాత్రమే ట్రై చేశాను. ఆ క్రెడిట్ కార్డ్ నేమ్స్ వన్ కార్డ్, ఎస్బీఐ అండ్ ఆర్బీఎల్ క్రెడిట్ కార్డ్. ఈ క్రెడిట్ కార్డ్ బిల్స్కి ఈ ట్రిక్ అయితే వర్క్ అవుతుంది. అండ్ నేను కూడా ట్రై చేశాను. అండ్ ఈ ట్రిక్ ఎవరికి యూజ్ అవుతుంది అంటే, ఎవరికైతే బిల్ రీపే చేయడానికి అమౌంట్ ఉండవో వాళ్ళు ఈ ట్రిక్ని యూజ్ చేసుకుని బిల్ అయితే ఆ మంత్కి క్లియర్ చేసుకోవచ్చు. బట్ ఈ ట్రిక్ ఎవ్రీ మంత్ అయితే ట్రై చేయకండి. అండ్ మీ క్రెడిట్ కార్డులో ప్రొవైడ్ చేసిన 100% లిమిట్ని అయితే యూజ్ చేయకండి. మ్యాక్సిమం 50-60% లిమిట్ మాత్రమే యూజ్ చేయండి. అండ్ ఈ ట్రిక్లో మీకు ఎటువంటి ఛార్జెస్ అయితే ఉండవు. సో ఆ ట్రిక్ ఏంటి అంటే, మీకు పైన చెప్పిన క్రెడిట్ కార్డ్స్ ఉంటే ఆ క్రెడిట్ కార్డ్ బిల్ జనరేట్ అయిన తర్వాత రిమైనింగ్ క్రెడిట్ కార్డ్ లిమిట్ని బట్టి ఏదైనా ప్రోడక్ట్ని అయితే ఆర్డర్ చేయండి. వన్స్ అమౌంట్ డెబిట్ అయిన తర్వాత మళ్ళీ ప్రోడక్ట్ని అయితే క్యాన్సిల్ చేయండి. వన్స్ ప్రోడక్ట్ని క్యాన్సిల్ చేసిన తర్వాత మీకు వితిన్ 3 to 5 వర్కింగ్ డేస్లో రీఫండ్ అయితే క్రెడిట్ అవుతుంది. సో మీరు ఎంత అమౌంట్ యూజ్ చేసి ఆర్డర్ చేసి క్యాన్సిల్ చేశారో అంత అమౌంట్ మీకు రీఫండ్ వచ్చినప్పుడు మీకు జనరేట్ అయిన బిల్ నుండి అయితే మైనస్ అవుతుంది. సో ఈ ట్రిక్ని యూజ్ చేసి మీ క్రెడిట్ కార్డ్ బిల్స్ని అయితే పే చేయొచ్చు. మీ బ్యాంక్ నుండి రూ. 1 కూడా పే చేయని అవసరం లేదు. అండ్ మీరు ఈ ట్రిక్ని ఎవ్రీ మంత్ అయితే ట్రై చేయకండి. మీ దగ్గర అమౌంట్ ఎప్పుడైతే ఉండవో అప్పుడు మాత్రమే ట్రై చేయండి. ఎవ్రీ మంత్ ఇలా ట్రై చేస్తే మీకు క్రెడిట్ కార్డ్కి లిమిట్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉండకపోవచ్చు. అండ్ ఈ ట్రిక్ నేను కూడా ట్రై చేశాను. ప్రూఫ్స్ మీరు స్క్రీన్ పైన చూడొచ్చు. వన్స్ బిల్ జనరేట్ అయిన తర్వాత నేను రీపేమెంట్ చేయకుండా వన్ ప్రోడక్ట్ అయితే ఆర్డర్ చేసి క్యాన్సిల్ అయితే చేశాను. అండ్ ఎంత ప్రైస్తో ప్రోడక్ట్ని ఆర్డర్ చేశానో రీఫండ్ వచ్చినప్పుడు ఆ ప్రైస్ అయితే బిల్ నుండి మైనస్ అయితే అవ్వింది. సో ఈ విధంగా మీరు మీ క్రెడిట్ కార్డ్ బిల్స్ని అయితే పే చేయొచ్చు. అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. బట్ ఎవ్రీ మంత్ ఈ ప్రాసెస్ని అయితే ట్రై చేయకండి. అండ్ ఈ ట్రిక్ ఎవరికైనా తెలిసి ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో దట్స్ ఇట్ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియోలో మీ బ్యాంక్ నుండి రూ. 1 కూడా పే చేయకుండా మీ క్రెడిట్ కార్డ్ బిల్ని ఎలా క్లియర్ చేయాలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నా. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అయితే ఛానల్కి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. Thank you for watching this. Bye bye.